పార్టీ కూడా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రధాన ప్లేయర్ అవుతారు. సో ఎవరి వ్యూహాలు వారికి, ఎవరి అస్తిత్వ రాజకీయాలు వారికి ఉంటాయి. అల్టిమేట్గా ప్రజల్లోకి వెళ్ళి ఎమోషనల్గా ఒక పోలరైజేషన్ అయ్యేటువంటి వాతావరణం ఇప్పుడు ఉందని అనుకోను. సార్ మరొకటి కేజ్రీవాల్ సంబంధించినటువంటి విషయం సార్. కేజ్రీవాల్ దాదాపు 6 నెలల తర్వాత విడుదల కావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి షరతులతో కూడా బెయిల్ కూడా ఇవ్వడం జరిగింది సార్. అంటే సీఎం కార్యాలయానికి వెళ్ళొద్దు, అధికార ఫైళ్లపై కూడా సంతకం చేయొద్దు అనే విధంగా కూడా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అంటే మాత్రం బయటకు వచ్చి కేవలం ఈ సంబంధించినటువంటి అంశాలపై కూడా ఎక్కడ కూడా ప్రస్తావించదు అనే విధంగా సుప్రీంకోర్టు కూడా. అంటే మనకి ఇది మీడియాలో అలాగే వచ్చింది, ఫైల్ సంతకం చేయకూడదు, ఆఫీస్కి వెళ్ళకూడదు అని. కానీ నిన్న అభిషేక్ సింఘ్వి ఆయన తరఫున లాయరు, సుప్రీంకోర్టులో ప్రముఖ లాయరు, రాజ్యసభ సభ్యుడు మన తెలంగాణ నుంచి, అరవింద్ కేజ్రీవాల్ తరఫున వాదించాడు కూడా కోర్టులో. ఆయన ఇచ్చిన క్లారిఫికేషన్ ఏంటంటే ముఖ్యమంత్రి ఆఫ్ ముఖ్యమంత్రి, క్వార్టర్ ముఖ్యమంత్రి, ఓ 20% డిస్కౌంటెడ్ ముఖ్యమంత్రులు ఉండరు. సో అరవింద్ కేజ్రీవాల్ ఇది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ. సో ఈయనకు 20% డిస్కౌంట్ ఇచ్చేసి 80% సీఎం అని ఉంటుందా? సో అలా ఉండదు. చీఫ్ మినిస్టర్కి ఏ అధికారాలు ఉన్నా అవి అధికారాలు ఉంటాయి. అధికారాన్ని కోర్టులే కాదు, రాజ్యాంగంలో ఎవరు కూడా ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రికి ఉండే అధికారాలు ఎలా నియంత్రిస్తారు? నువ్వు కాదంటే ముఖ్యమంత్రి కాదని చెప్పండి, లేదు ఇంకో నిందితులుగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉండరాదని చెప్పండి. అలాంటిది ఏమీ లేదు, రాజ్యాంగంలో చట్టంలో లేదు. నిందితులుగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఉండకూడదంటే ఈ దేశంలో ఇక ముఖ్యమంత్రులే ఉండరు. ప్రతి ముఖ్యమంత్రి పైన ఏదో ఒక కేసులు ఉండొచ్చు. అందువల్ల కేసు రుజువై జైలుకి వెళ్తేనే ముఖ్యమంత్రి పదవి పోతుంది. అప్పటిదాకా పోదు. నిందితులుగా జైలుకి వెళ్ళినా కూడా ముఖ్యమంత్రి పదవి పోలేదు. అలాంటప్పుడు బయటకు వచ్చాక ముఖ్యమంత్రి సగం ముఖ్యమంత్రి ఎట్లుంటాడు? క్వార్టర్ ముఖ్యమంత్రి ఉంటాడు ఎక్కడైనా? 60% సీఎం ఉంటాడా? 80% సీఎం ఉండడు కదా. సీఎం ఈజ్ సీఎం. అందువల్ల చీఫ్ మినిస్టర్ అన్ని ఫైళ్ళు సంతకం పెట్టచ్చు, ఎక్సెప్ట్ ఎక్సైజ్ స్కామ్ గురించి తప్ప. అంటే ఢిల్లీ ఎక్సైజ్ కుంభకోణానికి సంబంధించినటువంటి ఫైళ్ళు మాత్రం దానికి సంబంధించిన డాక్యుమెంట్ అవసరం చూడకూడదు. సహజమే కదా, ఎందుకంటే అది ఆయనకు సంబంధించిన కేసే కనుక కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. తనకు సంబంధించిన కేసు, తమకు రిలేటెడ్ అంశాలపై సంతకాలు పెట్టకూడదు. కానీ ఇక ముఖ్యమంత్రిగా ఏ పని చేయకూడదు అనేది నిబంధన ఉంటుందా అనేది క్వశ్చన్. లేదు అని అభిషేక్ సింఘ్వి వాదన కూడా. అలా ఏ కోర్టు పెట్టరాదని కూడా. సో బట్ లెఫ్టినెంట్ గవర్నర్ ఎలా వ్యవహరిస్తాడు? ఎందుకంటే ఇతర రాష్ట్రాలాగా ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా లేదు. ఢిల్లీకి ఒక ప్రత్యేకమైన రాజ్యాంగ నిబంధనలు ఉన్నాయి. ఈ ప్రత్యేక రాజ్యాంగ నిబంధనల వల్ల ల్యాండ్, పోలీస్ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. సో అందువల్ల సర్వీసెస్ కూడా ఇటీవల కేంద్రం చట్టం చేసి సర్వీసెస్లో కూడా కేంద్రం పరిధిలోకి తీసుకుంది. అందువల్ల లెఫ్టినెంట్ గవర్నర్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ పనిని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. కోర్టు ఆంక్షల కన్నా ఈ లెఫ్టినెంట్ గవర్నర్ గోల్ ఎక్కువ ఉంటుంది. కానీ మనకు అర్థం కావాల్సింది, జైల్లో ఉంటూ కూడా ముఖ్యమంత్రిగా ఉండే హక్కున్నప్పుడు ముఖ్యమంత్రిగా బయటకు వచ్చాక కూడా నేను సెక్రటరీ పోవద్దు, క్యాంపస్ పోవద్దు అన్న మరి సీఎం ఏం చేయాలి? చీఫ్ మినిస్టర్ ఇంట్లో కూర్చొని ఫైళ్ళు చూడకూడదు, సెక్రటరీ పోకూడదు. మరి ఏం చేయాలి చీఫ్ మినిస్టర్? మరి చీఫ్ మినిస్టర్గా కేజ్రీవాల్ ఏం చేయకపోతే సీఎం ఎవరు? మళ్ళీ ఎవరు సీఎంగానే ఉండాలి కదా ఢిల్లీ ప్రజలకు. ఢిల్లీ ప్రజలకు సీఎం లేకుండా గ్యాప్ ఉంటుందా ఎక్కడైనా? సో అందువల్ల దానికి రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ వస్తున్నాయి. మళ్ళీ ఫార్మల్గా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏమి ఇస్తుందని చూడాలి. బట్ చీఫ్ మినిస్టర్ సాధారణంగా తనకు కేసుకు సంబంధించిన అంశాలు మినహా మిగతా విషయంలో కేజ్రీవాల్కి అడ్డుంటుందని నేను అనుకోను. అయితే దానికి లెఫ్టినెంట్ గవర్నర్ అడ్డుపెట్టే ప్రయత్నాలు చేస్తారు దీన్ని ఉపయోగించుకొని. సుప్రీంకోర్టు తీర్పులకు రకరకాల భాష్యాలు చెప్తూ అల్టిమేట్గా చూద్దాం ఎలా జరుగుతుంది అనేది. సార్ ఇంకోటి సార్, ఇది అండమాన్ నికోబార్ రాజధానికి సంబంధించినటువంటి పేరు చాలా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు నిన్న అమిత్ షా కూడా ప్రకటించడం జరిగింది సార్. అంటే పేరు మారుస్తూ శ్రీ విజయపురం అనే విధంగా కూడా పేరును కూడా